సింధూర్ విషయంకి వచ్చేసరికి చాలా మందిలో ఒక అసంతృప్తి నెగిటివ్ కామెంట్స్ కూడా వింటూ ఉంటారు. మీరు కూడా వినుంటారు. ఎందుకు ఇంత తొందరగా క్లోజ్ చేశారు, పాకిస్తాన్ ఖతం చేస్తే అయిపోతుండే, పివోకిని మనం తీసుకుంటే మన భూభాగం అది మనం తీసుకుంటే అయిపోతుండే ఒక కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తప్పకుండా మనం ఇంట్లో ఉండి ఏదైనా మాట్లాడవచ్చు. బట్ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఈరోజు ఎదుగుతున్నటువంటి దేశం, డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ, మనకి ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ అమెరికా మనకి ఏదైతే ట్యాక్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ హెడ్లో ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా రేపు మోడీతో మళ్ళీ ఫైనల్ డిస్కషన్స్ అవన్నీ ఉన్నాయి. సో ఒక్కసారి మోడీ గారు వింటారు ఇంటర్నేషనల్, రెండోసారి వినటానికి ఉండదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్, ఎస్ నేను కూడా క్రడ్జ్గా ఉన్నాను. ఈరోజు ఒక డిసిషన్ వస్తుంది, ఈరోజు నైటో రేపు పాకిస్తాన్ పని అయిపోతుంది అని అనుకున్నాం. కానీ ఇంటర్నేషనల్ ప్రెషర్, అట్లాగే పాకిస్తాన్కి కూడా తెలిసిపోయినట్టుంది, లీక్ అయినట్టుంది, ఏదో పెద్ద దెబ్బ పడేటట్టుంది అనేసి చేతులెత్తి ఏది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నారో మన ఇండియన్ డీజీఎం ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మాట్లాడిన వెంబడి మళ్ళీ వయలేట్ చేయటం జరిగింది. అప్పుడు అమెరికా స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. సో మీరు అన్నట్టుగా 2 రోజులు అయితే కరెక్టే అది. బట్ మనం కూడా ఇండియా డిస్ట్రక్షన్ చేయాలని అనుకుంటుందా? ఇప్పుడు ఇంతకంటే లెసన్స్ ఏం టీచ్ చేస్తాం వాళ్ళకి? ఒకటి. రెండవది ఏంటి అని అంటే, వార్ అని అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడినంత కాదు. సోల్జర్స్ అందరూ కూడా 23rd ఏప్రిల్ మూవ్ అయ్యారు ఆ ప్లేస్లోకి. ఎట్లా మూవ్ అవుతారు? ఇక్కడ నుంచి బీహార్, యూపీ, నార్త్ ఈస్ట్, సౌత్, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి 54 డివిజన్ ఇవన్నీ మూవ్ అయ్యాయి. ఎట్లా మూవ్ అవుతారు? ఒక్కొక్క రెజిమెంట్కి ఒక్కొక్క ట్రైన్, ఎంత లాజిస్టిక్స్, ఎంత ఖర్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిండి లేకుండా, తిప్పలు లేకుండా అక్కడ ఉండి ఉంటారు. మళ్ళీ ఒకవేళ వార్లో లాస్ట్ ఆ 15 డేస్లో మొత్తం వాళ్ళు సెటప్ చేసుకొని రెడీగా ఉంటారు. సో ఒకవేళ మూవ్ అయిన తర్వాత, వార్ అన్న తర్వాత కోలాటరల్ డ్యామేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనోళ్ళు 5 చనిపోతే వాళ్ళు 40 మంది చనిపోయారు. వాళ్ళు 5-6 ఫ్లైట్స్ కొడితే మనది ఎక్కడైనా ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పటికైతే రిపోర్ట్స్ లేవు, కానీ ఉండేటటువంటి అవకాశం ఉంది. సో దీస్ ఆల్ ద థింగ్స్. ఇంకొకటి, ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ వెళ్తే ఎంతమంది సఫర్ అవుతారు? ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. ఇక్కడ మాట్లాడే వాళ్ళని ఒకరోజు సచిన్ గ్లేసియర్ లేకపోతే ఆ డ్రోన్స్ వస్తున్నప్పుడు దడ బుల్లెట్స్, పెద్ద పెద్ద ఆర్టిలరీ భారత్ అంటే ఎక్స్ప్లోజివ్ వచ్చి పడుతున్నప్పుడు ఆ సౌండ్ తీసుకెళ్ళి వింటే తెలుస్తుంది కథ ఏంటి అని. ఉంటుంది డెఫినెట్గా.